నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కర్నూలు గుంటూరు జిల్లాల్లో నేడు పర్యటించనున్న సీఎం జగన్ వాలంటీర్ల అభినందన సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదంటూ విమర్శ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీకి ఓటు వేయొద్దంటూ ప్రజలకు సూచన ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకోనున్నారు. అనంతరం వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లి తన నివాసానికి చేరుకుంటారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. టీడీపీ బీజేపీ పొత్తుల అంశంపైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన ప్రతిపాదనతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందన్నారు. 150 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 25 స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలంటూ చంద్రబాబు ముందు అమిత్ షా ప్రతిపాదన ఉంచి ఉంటారంటూ కొడాలి నాని అభిప్రాయపడ్డారు. కుట్రలు కుతంత్రాలు చెల్లమ్మ వదినమ్మ దత్తపుత్రుడు పనికి రాని వాళ్లను ఎంత మందిని వేసుకొచ్చినా ఏమీ ఒరిగేది లేదన్నారు. మీరంతా అప్రమత్తంగా ఉండండన్నారు. గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడుంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనే ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంక ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు, నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందంటే పాపం అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ ఈనేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు. అదే చెప్పినట్టు ఉన్నారు, 150 సీట్లు మేము పోటీ చేస్తాం, అసెంబ్లీలు 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 40 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన ఆగిపోయాడు. హైదరాబాద్ నుంచి రాట్లా 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే అదో గతే అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా ఆధ్వర్యంలో ఆయన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి డివిజన్ పరిధిలోని టేనర్పేటలో గల థామస్ పాఠశాల నుంచి పర్యటన ప్రారంభించి ఇంటింటికి తిరిగారు. అపరిష్కృత సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది ఆరా తీశారు. విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా మేము పరిష్కరిస్తాము అని తెలియజేస్తున్నాము. అలాగే అభివృద్ధి సంక్షేమం చూసి మాకు ఓట్ చేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగే ధైర్యం మాకుంది అని చెప్పి మేము గంటాపదంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత టీడీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ల పాలనలోన ఏం అభివృద్ధి జరిగింది, ఈ 5 ఏళ్ల పాలనలో మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి సంక్షేమం అన్నది విజయవాడ నగరం అందుకుంది అన్నది ఒక్కసారి ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి 40 ఏళ్లగా కొండ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, లేదా ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక కార్పొరేటర్ కానీ చూసిన దాఖలాలు లేవు. అలాగే ఏ ఇతర పార్టీలకి ఏది టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరికి కూడా ఈ యొక్క ఓటు అడిగే హక్కు ఎవరికి లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సంక్షేమంతో ముందుకు వెళ్ళి ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి చేసి చూపించి మరి అడుగుతున్నాం మేము ఓటు.
తప్పకుండా ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉంటుంది. తప్పకుండా మళ్ళీ జగన్ గారికి సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కేవలం ప్రజలకి పట్టించుకోకుండా వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పొత్తుల కోసం. మా పొత్తు ఒకటే, ప్రజలతోనే మా పొత్తు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ ఈ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అయ్యా, మేము జగనన్ననే మేము గెలిపించుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం సంక్షేమ పథకాలు. బయోగ్యాస్ ప్లాంట్, గోల్డ్ క్లస్టర్లతో ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ ఢిల్లీరావు కలెక్టరేట్ నుండి వర్చువల్ గా హాజరయ్యారు. దీనిలో భాగంగానే జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాల గ్రామంలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ బయో ఎనర్జీ సిబిజీ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావుపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగల ముఠాలకు నాయకుడు వెల్లంపల్లి అని మాజీ కార్పొరేటర్ పైడి తులసి, 63వ డివిజన్ నాయకురాలు లబ్బా దుర్గా, సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బెజ్జం జైపాల్ ఆరోపించారు. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో డివిజన్ ఇన్ఛార్జ్ బత్తులకొండ, పైడి శ్రీను, కోలా శ్రీను పాల్గొన్నారు. పథకాలు ఇవే అని చెప్పి నియోజకవర్గ ప్రజలను కానీ డివిజన్ ప్రజలను కానీ మీరు ఓట్లు అభ్యర్థించాలి. కానీ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? మేము స్టిక్కర్లు అంటించాము, అర్ధరాత్రి వచ్చి స్టిక్కర్లు తీసేస్తున్నారు. స్టిక్కర్లు అంటించిన దొంగలను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ పెడతానని చెప్పేసి అడుగుతున్నారు. మేము క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్తున్నాము. ప్రజలు మాకేం చెప్తున్నారో చెప్పమంటారా? మా పెన్షన్ తీసేశారు, మా రేషన్ కార్డు తీసేశారు, మా ఇంట్లో పిల్లలు జ్వరాలతో మూలుగుతున్నారు, దోమలు కుడుతున్నాయి అని చెప్పేసి ప్రజలు మా దగ్గర వాపోతున్నారు. దోమల మందు కొట్టించండి అమ్మా. మంచినీటి సరఫరా కూడా లేకపోతే మా నాయకులు వీలైనంత వరకు ఎవరు తోచినంత వరకు వాళ్ళు 10 రోజుల పాటు సొంత నిధులతో మంచినీటి ట్యాంకులు అనేది తెప్పించి ప్రజలకు సహాయం చేశారు. మాజీ మంత్రి అయి ఉండి మీ మాటలు ఎలా ఉన్నాయంటే, అయినా మీ నుంచి అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఒక లెజెండ్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని మీరు అనకూడని మాటతో సంబోధించారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే. అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి మా బోండా ఉమా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోం. ఆయన సౌమ్యుడు కాబట్టి అశోక్ గజపతిరాజు ఊరుకున్నారు. మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఉంటే వేసుకోండి, లేదంటే లేదనండి. అంతేగాని మీ స్టిక్కర్లు మీరే బీక్కొని ఏంటి, లేదంటే జనాలు బీగేసిన స్టిక్కర్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలు బీగుతున్నారు, వాళ్ళు బీగుతున్నారు, వీళ్ళు బీగుతున్నారని చెప్పొద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉమ్మగారు అనుచరులను దొంగలు అంటున్నావు. అసలు ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నేను ఎందుకు ఇవ్వలేదు? ఆ అమ్మవారి చీరలు ఎక్కడికి వెళ్ళినాయని దొంగ నిన్ను అడుగుతారని, ఆ అమ్మవారి గుడిలో ఎత్తేసిన వెండి సింహాలే ఎక్కడ పెట్టారో దొంగ నిన్ను అడుగుతారని, నిన్ను దొంగ అంటారని చెప్పి నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చి మేము నిజాయితీగా బోండా ఉమ్మగారు అనుచరులుగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓడిపోయిన దగ్గర నుంచి ప్రతి క్షణం నుంచి ఉమ్మగారు, అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న దాదాపు 100-150 మంది కార్యకర్తలు కంటికి రెప్పలాగా డివిజన్ని అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని కాపాడుకుంటా ఉంటే మమ్మల్ని నువ్వెవరా వచ్చిగా అంటాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదల పక్షాన నిలిచిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అని మంత్రి జోగి రమేష్ అన్నారు. కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో అక్కా చెల్లెమ్మలకు ఆసరా మహోత్సవంలో భాగంగా రుణాల మాఫీ చెక్కులు అందజేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో సీఎం అమలు చేయని విధంగా జగనన్న మాత్రమే సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు రాజకీయాలకు అతీతంగా అమలు చేశారన్నారు. అమ్మఒడి, ఆసరా చేయూత, పింఛన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలా అనేక సంక్షేమ పథకాలు మనసున్న జగనన్న మాత్రమే అందజేస్తున్నారన్నారు. భర్తలేని అక్క చెల్లెమ్మ చేతుల్లో నేరుగా
3,000 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో జగన్ అన్న మాటలని చెప్పేసి గడపకొచ్చి ఇచ్చే ముఖ్యమంత్రి. రేషన్ తీసుకొచ్చి ప్రతి గడపకి కూడా ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ అన్న. పిల్లలు ఇంజనీరింగ్ చదివిన, డాక్టర్ చదివిన ఎస్సీ కార్డుని 25 లక్షల రూపాయల వరకు పేదవాళ్ళకి ఉచితంగా ఇస్తా ఉన్నాడు. 25 లక్షలు. ఇది తెలుసుకోమని చెప్తా ఉన్నా. 4 నెలల క్రితం 5 నెలల క్రితం జగనన్నతో కాల్లో వెళ్తున్నప్పుడు ఒకటే మాట చెప్పాడు, జగీ ఆసరా ఇస్తే నాకు తృప్తిగా. మధ్యాహ్నం గోరుముద్దలు పెడుతూ బ్రహ్మాండంగా మన స్కూళ్ల రూపురేఖలను మారుస్తూ ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఇంజనీర్ని డాక్టర్లను చేస్తున్న జగనన్న ఈరోజు జగనన్న అయితే అమ్మఒడిస్తాడు, జగనన్న అయితే విద్యార్థులకు గిఫ్టిస్తాడు, జగనన్న అయితే గోరుముద్దలు పెడతాడు. ఇబ్రహీంపట్నంలో బూడిద కాలుష్యంపై ఉద్యమ సమర శంఖారావాన్ని పూరించారు. పోలీసుల ఆధీనంలో ముత్తవరపు కళ్యాణ మండపం వేలాదిగా ప్రజలు వస్తారు అనే అంచనాతో ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరు అవుతున్న ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ పాత గేటు నుండి విద్యార్థులతో మానవాహారం అనంతరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వరకు ర్యాలీ ప్రారంభమైంది. టీపీఎస్ బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ దానికి అనుబంధంగా ఉన్న 10 గ్రామ పంచాయతీలు చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా బూడిద కాలుష్యంపై, ప్రజా ఆరోగ్యంపై డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజా ఉద్యమం పేరుతో కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఈ బాధిత గ్రామాల యువకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముత్తవరపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. వారికి మద్దతుగా ఈరోజు విద్యార్థినీలతో ఇబ్రహీంపట్నాన్ని కాపాడండి, ప్రజారోగ్యాన్ని కాపాడండి, బూడిద కాలుష్యాన్ని నివారించండి అనే పేరుతో ఈరోజు మానవహారాన్ని పాత వీటీపీఎస్ పాత గేటు వద్ద నిర్వహించడం జరిగింది. ఎప్పటికైనా డాక్టర్ ఎన్టీటీపీఎస్ మండి వైఖరి వీడి బూడిద సమస్యను పరిష్కరించిన పక్షంలో కాలుష్యం వల్ల కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలంలో 12 గ్రామాలు ఎంతగా వెలువెల్లాడిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా కూడా ప్రజలకి ఎటువంటి సేవ చేయకపోవడం, కాలుష్యాన్ని నియంత్రించకపోవడం, ప్రజలంతా కూడా అనారోగ్యం పాలవటం, వీళ్ళు ఎటువంటి మెడికల్ క్యాంపులు కాదు, ఎటువంటి ఉపయోగకరమైన ప్రజలకు ఉపయోగకరమైన చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈరోజు ప్రజల్లో మద్దతు తెలపండి. ప్రజా ఉద్యమానికి మద్దతు తెలపండి. బూడిద కాలుష్యంపై జరిగే ప్రజా ఉద్యమానికి. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలపై సిపిఎం పార్టీ దృష్టి సారించింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలపై సిపిఎం దృష్టి సారించింది. తొలి విడతగా 1 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ విధానమే నినాదంగా పార్టీ తీసుకుందని చెప్పారు. విశాఖలోని ఎన్పీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. తీవ్రమైన వ్యతిరేకత, మన రాష్ట్రాన్ని ద్రోహం చేసిన బీజేపీకి ఓటేయరు. ఇటువంటి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఈ 2 పార్టీలు 2 కూటములు కూడా వ్యవహరిస్తున్నాయి. అందుకనే వీళ్ళు రహస్యంగా అంటకావుతున్నారు. ప్రజలకి ఓపెన్ గా చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు. ఇప్పుడు టీడీపీ ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆయన కొంటాడు అంటే అమ్మమనే, అమ్మటానికి లేదని కార్మికులు ప్రజలు నిలదీస్తుంటే నువ్వు అమ్ము మేము కొంటామని అంటే ఏంటి అర్థం? రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చి బిడ్డింగ్ వేస్తాడు, ఇంకోటి వచ్చి ఇంకో 500 ఎక్కువ వేస్తాడు బిడ్డింగ్. అప్పుడు వాడికి పోతుంది కదా. అమ్మటానికి లేదు. వాళ్ళు నీకు దగ్గర డబ్బులుండి సరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తుంది. కొనేది ఏంటది అంటే కొనటానికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నవరత్నాల పేరుతో ఓదలు కొట్టడం తప్ప, చెప్పిందే చెప్పి అడిగిపోయిన రికార్డులాగా ఇన్ని లక్షల కోట్లు అంటారు తప్ప ప్రజల మీద ఎన్ని లక్షల కోట్ల భారాలు వేశాడు ఇది చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లు పంచానో చెబుతున్నాడు. ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు.
అది ఇసుక మీద కానీ, మద్యం మీద కానీ, ఆస్తి పన్ను రూపంలో కానీ, చెత్త పన్ను కానీ, లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ ఈ 4-5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు ప్రజల మీద భారాలు వేసాడు ఆయన. వాళ్ళు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే చెప్పాలి. అప్పుడు ప్రజలకు ఇచ్చింది ఎక్కువ, ప్రజల నుంచి లాక్కుంది ఎక్కువ తేలిపోతుంది. అందుకని ఈ పార్టీ పరిపాలించేటువంటి అర్హత లేదు, ఈ పార్టీని ఓడించాలని చెప్పి కూడా మేము పిలిపించాము. అలాగే తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు బీజేపీకి పూర్తి పల్లకి మోస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో జరుగుతున్న నిత్య అన్నదానానికి విజయవాడకు చెందిన కె రత్నాకర్ రావు లక్ష్మి కుటుంబం 10 లక్షల విరాళం అందజేసింది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా చెక్కును ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ దుర్గగుడి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఈ కోటేశ్వరరావు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. విరాళంగా ఇచ్చి అన్నదానంలో పాల్పంచుకుంటూ అందరికీ అన్నదానం ద్వారా మరి భక్తులు కలవాలని, అటువంటి ఆ పుణ్యం మరి దక్కాలని ఆ భగవంతుని మీద విశ్వాసంతో, అమ్మవారి మీద విశ్వాసంతో ఇవాళ 10 లక్షల రూపాయలు వారు విరాళంగా ఇచ్చారు. వారికి అమ్మవారి శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథసప్తమికి సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, కార్యదర్శి దూపగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాక ప్రాంతంలో ఉండవల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి పెనుమాక నందుగల శ్రీ వైష్ణవ మహాక్షేత్రం నందు రథసప్తమి ఎల్లుండి 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎంతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ మాడవీధులలో ఎల్లుండి ఉదయం రథసప్తమి శుక్రవారం ఉదయం 6 గంటలకి తిరుమలలో జరిగే విధంగా మాడవీధుల్లో ఫస్ట్ ప్రప్రథమంగా సూర్యప్రభానంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు చంద్రప్రభానంతో తిరుమాడ వీధి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుటకు కమిటీ వారు సంపూర్తి తిరగడం, అలాగే మరి మధ్యాహ్నం ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా చక్రస్నానం, తదుపరి అలా ప్రసాదాలు, అలాగే ఈ కొత్త బిల్డింగ్లో రేపు ప్రారంభించబోయే అన్నదాన భవనంలో 108 దంపతులు ప్రసాదం తయారు చేసి ఆ రోజున స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి ప్రసాదం పంపిణీ చేస్తారు. మరి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఆ భగవంతుని సేవలో ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైష్ణవ మహా దివ్యక్షేత్రం నందు ఈ సంవత్సరమే ప్రత్యేకంగా మరి సూర్యభగవాన్ని ప్రతిష్ఠించారండి. సూర్యభగవాన్ గుడికి వెళ్ళాలంటే అరసి వెళ్ళాలి, అంత దూరం కాకుండా మనకి దగ్గరలో ఇక్కడ ఎంతో అద్భుతంగా గుడిని నిర్మించారు. మరి ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు విశేషమైన రోజు రథసప్తమి రోజున మరి పూర్వకాలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం 6 బయట పొంగళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొయ్యి మీద చేసేసి గ్యాస్ బన్ పొయ్యి మీద చేసి నైవేద్యం పెట్టేస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని పోగొట్టకుండా తర్వాత తరానికి కూడా ఇంకా తెలియచేయాలి అని చెప్పని మరి ఇక్కడికి వచ్చి మేము గుడి వాళ్ళని అడగటం, వాళ్ళు ఈ ప్రాంగణంలో చేయమ్మ చక్కటి విశేషమైన కార్యక్రమం రథసప్తమి రోజునే చేద్దాము అని చెప్పని మాకు ఈ అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరి కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ 108 మంది మహిళలకి కూడా 108 కుంపట్లు పెట్టి మరి చక్కగా ఇత్తడి గిన్నెల్లో పాయస నైవేద్యం చేసి ఆ రోజు పెనుమాక గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో 8 ట్రస్టులతో కూడినటువంటి ఈ యొక్క ఆశయాలతో కూడినటువంటి ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య దేవాలయం మరి స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఈ రథసప్తమి వేడుకలు అనేది ఒక భాగంగా చాలా
గొప్పగా కార్యక్రమం చేయడానికి కూడా కార్యక్రమం అంతా కూడా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. ఈ రేపు శుక్రవారం 16వ తారీఖు రథసప్తమి రోజున విశేషంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తితో కూడినటువంటి విషయం ఏంటంటే ఈ సూర్య దేవాలయంలో పాదాలకి కిరణాలు పడుతున్నాయండి. అది చాలా విశేషమైంది. మన అరసవల్లిలో మాత్రమే చూడగలిగాం. ఇప్పుడు ఏంటంటే ఈ దేవాలయంలో కూడా పేద ప్రజలను ఆదుకునేందుకు యువత ముందుకు రావాలంటూ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పాత రాజీవ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి శ్రీనివాస శబరి వృద్ధాశ్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. వృద్ధాశ్రమంలో ఏ విధమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నారనే వివరాలను నిర్వాహకులు అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వృద్ధులకి ఒక చక్కటి వృద్ధాశ్రమాన్ని శ్రీ సాయి శ్రీనివాస శబరి వృద్ధాశ్రమం అని చెప్పని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది చాలా చక్కగా అంతా కూడా రూపకల్పన చేశాడు. సాయి కదా పేరు, సాయి దినేష్ అని చెప్పి ఇద్దరు చాలా చక్కగా ఒక సేవా మార్గంతో ఏదైతే మదర్ తెరిసా గారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాదాపు 40 మంది వృద్ధులు ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్తో వాళ్ళకి ఉండడానికి చక్కటి అకామిడేషన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మంచిగా చూసుకోవడానికి ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వృద్ధాశ్రమం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కడో వేరే చోట ఉండడం, వాళ్ళకి అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవడం, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వృద్ధాశ్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పని కొంచెం ఇదంతా కూడా సర్వీస్ మోటో కూడా చేస్తా అని చెప్తున్నారు. కాబట్టి మంచిగా ఈ యొక్క వృద్ధాశ్రమం చాలా మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రజలకి శ్రీ సాయి శ్రీనివాస శబరి ఓల్డేజ్ హోమ్కి ఆహ్వానితులుగా వచ్చినందుకు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇది పేదల కొరకు మేము కృషి చేసుకుంటూ దీన్ని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్. శ్రీ సాయి శ్రీనివాస శబరి ఓల్డేజ్ హోమ్ దీన్ని ముందుకెళ్ళాలని, పెద్దలతో ఆశీస్సులన్నీ మా మీద ఉండాలని, దేవుడి దయ అందరి దీవెనలతో చల్లగా ఇది ఉండాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. మరి ఈ శబరి సాయి శ్రీనివాస వృద్ధాశ్రమానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా పార్టీ నాయకులు ఈ కార్యక్రమం ఇక్కడ ఈ మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ మరి ఈ శబరి వృద్ధాశ్రమం పెట్టినట్టు మరి ఎవరైతే వాళ్ళిద్దరు ఉన్నారో సాయి దినేష్ గారికి ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆశ్రమం మా డివిజన్లో మా నాయకులు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతితో జరగడం మా చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ చెప్పినట్టుగా మరి పిల్లలు ఎక్కడో విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనో ఎక్కడో ఉద్యోగ రీత్యా వెళ్ళాల్సి వస్తుంది. మరి తల్లిదండ్రులను ఎవరు చూసుకునే లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇలాంటిది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంచెం పేదలను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వీస్ మోటోతో చేస్తే ఇంకా ఈ ఏరియాలో కూడా మీకు మంచి పేరు ఉంటుందని, మరి దీన్ని చక్కగా నడపాలని చెప్పి వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నేడు పర్యటించనున్న సీఎం జగన్. వాలంటీర్ల అభినందన సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం. ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదంటూ విమర్శ. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీకి ఓటు వేయొద్దంటూ ప్రజలకు సూచన. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.